మరియమ్మ విషయం మీరు చూశారు. మరియమ్మ విషయం కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మరియమ్మ కేసు జరిగింది. ఆ మరియమ్మ తర్వాత అక్కడక్కడ కొన్ని జరిగినాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు లాకప్లో హింసలు, లాకప్లో మరణాలు ఒక 22 జరిగినట్టుగా రిపోర్ట్ వచ్చేసింది. 22లో 17 మంది దళితులు అనే విషయం స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. వీళ్ళ తరఫున చట్టసభలో ఉన్న దళిత లీడర్లు ఎవరు మాట్లాడరు. వీళ్ళ తరఫున అడిగే దిక్కు ఉండదు. కాబట్టి మీరు గమనించండి. ఇంకో విషయం చెప్తున్నా, ఆడ ఎస్ఐ రెడ్డి కాకపోతే ఆయన ఇంతవరకు కాపాడేవాళ్ళ. ఎస్ఐ రెడ్డి, డిఎస్పి రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా, ఈ మధ్యకాలంలో వరంగల్లో ఒక సంఘటన జరిగింది. ఒక దళిత మహిళను, ఆమె హోటల్ నడుపుతుంటే ఈ మధ్యకాలంలోనే ఒక దళిత మహిళను ఒక ఎస్ఐ పోయి అక్కడ వేధించాడు. ఆమె ఫిర్యాదు చేసింది. నా హోటల్కి వచ్చి ఎస్ఐ నన్ను వేసి ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ అయింది. ఆయన అరెస్ట్ అయ్యిండు, ఆయన సస్పెండ్ అయ్యిండు, ఎస్ఐ కింద సస్పెండ్ అయ్యిండు.